ఒక సేవకుడు దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఒక కుమార్తె అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, భార్యాభర్త కూడా. ఆ కుమార్తెకు అనారోగ్యం వచ్చింది. తల్లి అనగా భార్య వాడగలిగిన మందులు వాడింది, కానీ ఆ పాప దక్కలేదు, చనిపోయింది. ఈ విషయం తన భర్తకు తెలిస్తే తట్టుకోలేడు. ఒక్క బిడ్డ కాబట్టి అలా అల్లారు ముద్దుగా పెంచుకున్నప్పుడు తల్లడిల్లిపోయిందండి ఆ సేవకురాలు. దూర ప్రాంతానికి సేవకు వెళ్ళినటువంటి భర్త తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఇల్లాలు ఆయన కూర్చోబెట్టి, ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? మన పక్కింటి ఆవిడ ఉంది కదా, ఆమె ఎప్పుడో నా దగ్గర బంగారం దాచిపెట్టమని చెప్పి నాకు బంగారాన్ని ఇచ్చింది. ఎందుకో ఆ బంగారం మన దగ్గరే ఉండేసరికి, మనతోనే ఉండేసరికి, లేక నాతోనే ఉండేసరికి ఆ బంగారం మీద నాకు మక్కువ పెరిగిపోయింది, ఇష్టం పెరిగిపోయింది. ఆ పక్కింటి ఆవిడ వచ్చి నా బంగారం నాకు ఇస్తారని అడిగింది, కానీ ఇప్పుడేమో నాకు ఇవ్వబుద్ధి కావట్లా, అది నేనే ఉంచేసుకోవాలనిపిస్తుంది. ఏమంటారు మీరు? అప్పుడు ఆ భర్త అంటున్నాడు, ఆ బంగారం ఆమె ఇచ్చిందేనా? ఆమె ఇచ్చింది. ఆమె మనకు బంగారం ఇచ్చినప్పుడు, కొంతకాలం నీ దగ్గర ఉంచమని ఇచ్చినప్పుడు, తిరిగి తాను ఆ బంగారాన్ని తీసుకోవడానికి 100% ఆమె హక్కుదారు. అది మనం ఉంచుకోవడానికి వీల్లేదు. లేదండి, ఇంతకాలం మన దగ్గర ఉండేసరికి దాని మీద నాకు బాగా ఇష్టం పెరిగిపోయింది, మక్కువ పెరిగిపోయింది. అది తప్పే, అది తిరిగి ఇచ్చేయాల్సిందే. అది నువ్వు ఎంతగా మక్కువ పెంచుకున్నా, ఎంత ప్రేమ పెంచుకున్నా, అది నీకు ఇవ్వబడింది కాబట్టి తిరిగి నువ్వు ఇచ్చేయాల్సిందే. ఆ బంగారం ఇచ్చేస్తున్నందుకు దుఃఖపడకూడదంటారా? దుఃఖపడడానికి కూడా వీల్లేదు. ఇచ్చేయాల్సిందంటారా? ఖచ్చితంగా ఇచ్చేసేయాలి. సరేనండి. ఆ బెడ్రూమ్ తలుపు తెరిచింది. ఆ బెడ్ మీద కుమార్తె శవం ఉంది. ఆ సేవకురాలు ఆ సేవకుడిని చూసి, దేవుడు ఆ బంగారాన్ని తిరిగి తీసేసుకున్నాడు. మనం దుఃఖపడదామంటారా? మనం బాధపడదామంటారా? ఎందుకు ఇచ్చిన బంగారం తీసేసుకున్నావు అని చెప్పి అడగలమంటారా? ఇద్దరూ కలిసి ఆ బిడ్డ పక్కనే మోకరించారు. బంగారం లాంటి కుమార్తెనిచ్చావు, కొంతకాలం మాతో పాటు ఉండే అవకాశం ఇచ్చావు, కూతురు యొక్క ప్రేమను అనుభవించేటటువంటి ఆస్కారం మాకు ఇచ్చావు, ఆ బంగారాన్ని తిరిగి తీసుకోవాలని ఆశపడ్డావు, మనస్ఫూర్తిగా తిరిగి నీకు ఇచ్చేస్తున్నావు. నీ మీద ద్వేషం గాని, నీ మీద కోపం గాని నాకు లేదయ్యా. ఇది ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన అర్థంతో కూడిన జీవితం.